సక్సెస్‌లో చాలా చాలా ప్రిన్సిపల్స్ చెప్పుకుంటారు కదండీ! ఫోకస్. నేను ఒక అరగంట టైంని నమ్ముకుంటానండి. అరగంటే. మీకు అర్థమైందో లేదో ఒక్క అరగంట అద్భుతాలు చేస్తుంది ఈ జీవితంలోనండి. మరేం లేదు. అరగంట కాదు అసలు ఒక్క నిమిషం గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మీకు గుర్తుందా? భూతద్దం పెట్టి మీకు అర్థమైందండి? మ్యాగ్నిఫైయర్ గ్లాస్ అంటాం కదా! భూతద్దం పెట్టి పేపర్ మీద పెడితే ఎలా కాలిపోతుంది? కాలిపోతుందా లేదా? మరి అదే ఎండ, అదే సూర్యకిరణాలు ఆ పేపర్ మీద రోజంతా పడినా, సంవత్సరం అంతా పడినా గానీ ఏమీ కాదు ఆ పేపర్‌కి. అవునా కాదా? చూసారా ఎప్పుడైనా? అంటే ఇలాంటి పేపర్ పెట్టి, ఆ భూతద్దం పెట్టి ఇలా పెడితే కాలిపోయేది గుర్తుందా మీకు? ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మరి మీకెలా అనిపించిందో? ఫోకస్ అండి. ఫోకస్ అంటే అక్కడ ఆ సూర్యకిరణాల కాంతంతా, ఆ వేడంతా ఫోకస్‌డ్‌గా ఒక పాయింట్ మీదకి వెళ్ళటం వల్ల కాలిపోయింది. మనం గూడా అంతే. మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే విపరీతమైన డిస్ట్రాక్షన్ అండి. మీరు నమ్మినా, నమ్మకపోయినా, ఒప్పుకున్నా, లేకపోయినా. ఒప్పుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. లేదు విభేదించే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయం చాలా చాలా అవసరం ఇక్కడ. అటు ఎడ్యుకేషన్‌లో గానీ, కెరీర్‌లో గానీ, ఎక్కడైనా గానీ, హెల్త్‌లో గానీ, లైఫ్ స్టైల్‌లో గానీ ఫోకస్ లేకపోవడం వల్లే చాలామంది ఫెయిల్ అవుతున్నాం అనేది నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేశాను. దీని మీదే నా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నానండి. నేను చాలా ట్రై చేశాను ఒకప్పుడు. ఏది చదువుకునేటప్పుడు అంటే కెరీర్‌లో ఫిక్స్ అవ్వాలనుకునేటప్పుడు. అప్పుడు అర్థమైంది. ఒకరోజు అర్థమైంది నాకు ఫోకస్ పోయింది అని చెప్పి. అంతే ఇక అన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే కూర్చున్నానో వరుస పెట్టి 1 కాదు, 2 కాదు 4 సర్వీసులు వచ్చేసినాయండి. అది వరుసగా ఇక అంతే. సో, మరి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక అరగంట అని ఎందుకు అన్నాను అంటే ఈరోజు రేపు అందరూ మల్టీ టాస్కింగ్ అండి. మీకు తెలుసు కదా! మల్టీ టాస్కింగ్ అంటే పిల్లలు ఉన్నారా? చదువుతున్నాను కదా! మంచి మార్కులే వస్తున్నాయి కదా! అని చెప్పి యూట్యూబ్ చూస్తూ చదువుతూ ఉంటాడు. గేమ్ ఆడుతూ చదువుతూ ఉంటాడు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ చదువుతూ ఉంటాడు. ఇక మనం చెప్పక్కర్లేదు. మనం ఉద్యోగం చేస్తూ ఉంటామన్న మాటే తప్పించి ధ్యాసంతా ఎక్కడుంటుంది? కబుర్లలో ఉంటుందా? అక్కడ ఇక్కడ పక్క చూపుల్లో ఉంటుందా? లేతే మొబైల్‌లో ఉంటుందా? మీరే చెప్పండి. అంటే ఏ పనైనా గాని చేస్తున్నప్పుడు. సో, ఇక్కడ నేను చెప్పదలిచేదేంటంటే ఫోకస్‌డ్‌గా ఒకటే పెట్టుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఒక అరగంట పాటు ఇంకేమీ చేయకూడదు అని పెట్టుకోండి. అంటే ఒక్క పనే చేయండి రోజంతా అని కాదు. చాలా పనులు చేయొచ్చు రోజంతా. కానీ అరగంటకు ఒక పని పెట్టుకోండి. నా సలహా ప్రతి అరగంటకి మార్చుకోవడం కంటే ఒక 2, 3 గంటలకు ఒక పని చొప్పున పెట్టుకోగలిగితే అద్భుతం. సపోజ్ నేను ఒక రిపోర్ట్ తయారు చేయాలనుకోండి. ఒక 25 మినిట్స్ దాని మీదే కూర్చుంటా. మొబైల్ కూడా సైలెంట్‌లో పెట్టేసి దూరంగా పెడతా. ఎందుకు ఈ మొబైలే కదండీ అన్నిటికీ దరిద్రం. నోటిఫికేషన్‌లు వస్తూనే ఉంటాయి. అది అవసరమో కాదో తెలీదు. అయినా గానీ వెళతాం, చూస్తాం. వాట్సాప్‌లో ఏదో నోటిఫికేషన్ వచ్చిందని చూస్తాం. చూసాక గ్రూప్‌లో ఏదో మెసేజ్ వచ్చిందని అది చూస్తాం. అది చూసాక ఎవడో స్టేటస్ పెడతాడు అది చూస్తాం. అరే! ఈడికి రిప్లై ఇవ్వలేదే అనిపిస్తూ ఉంటుంది. అది చూస్తాం. అక్కడ చూసాక ఇంకొక లింకులు ఏవో కనపడుతూ ఉంటే దాన్ని పట్టుకొని నొక్కితే యూట్యూబ్‌లోకి తీసుకెళ్తుంది. ఆ యూట్యూబ్‌లోకి వెళ్ళాక మళ్ళీ ఇంకొకటేదో పక్కన ఆకర్షణీయంగా థంబ్‌నెయిల్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద నొక్కితే ఇంకొక వీడియో కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాగే కదా మన టైం అంతా పోతోంది. నిజం చెప్పండి. సో, దాన్ని పక్కన పెట్టి ఒక 25 నిమిషాలు నేనైతే రిపోర్ట్ తయారు చేసుకున్నాక ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఏదైనా పని ఉంటే పని, లేకపోతే కాల్ ఉంటే కాల్, 5 నిమిషాలు లేకపోతే ప్రశాంతంగా అంటే ఏ పని పెట్టుకోకుండా 5 నిమిషాలు మైండ్‌కి కంప్లీట్‌గా రెస్ట్ ఇచ్చేయడం. ఆ తర్వాత మళ్ళీ ఇదే పనిని ఇంకొక అరగంట కంటిన్యూ చేయడమా, లేకపోతే వేరే పనిని అంటే స్విచ్చింగ్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. స్విచ్ అయిపోయి అంటే అందరికీ ఈ అవకాశం ఉండదు. అంటే ఒకే పనిలో ఉండే అవకాశం ఉండదు. నా పనైతే ఎలా ఉంటుందంటే ప్రతి అరగంటకి ఒక టాస్క్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆఫీస్‌లో. సో, ప్రతి అరగంటకి ఈ రకంగా మార్చుకుంటూ ముఖ్యంగా గుర్తుంచుకోండి ఆ స్విచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాను. పోమోడోరో టెక్నిక్ అంటారు దీన్ని. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు మోటివేషన్ ఇంపార్టెంట్ ఇలా ఉండటానికి. గుర్తుంచుకోండి ముందు అసలు ఎందుకు చేయాలి నేను? ఈ అరగంటని ఎందుకు ఇలా ఉండాలి అని ఆలోచించండి. అరగంట సేపు ఎందుకు చదవాలి అంటే ఉద్యోగం కొట్టాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి, సమాజంలో పరువు, ప్రతిష్టతో గొప్పగా బతకాలి అనే ఒక ఆలోచన చాలా బలంగా ఉండాలి ఆ ఆలోచన. ఎంత బలంగా ఉంటే అంత ఫోకస్ ఉంటుంది. లేదు ఉద్యోగం వచ్చేసింది, ఓకే ఆర్థికంగా ఇబ్బందులున్నాయి, బాగా సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్‌గా బాగుండాలి, కోటో 10 కోట్లో సంపాదించాలి. అప్పుడు ఫోకస్డ్‌గా ఆ పని చేయగలుగుతారు గుర్తుంచుకోండి. సో, అత్యంత అద్భుతమైన సాధనం ఏది అంటే మొబైలే ఈరోజు. అది బాగా ఉపయోగించుకుంటే. కానీ మనం రెండో వైపు ఉపయోగించుకుంటాం. కత్తికి రెండు వైపులా పదునంటాం కదండీ! రెండో వైపు ఉపయోగించుకొని ఎక్కువ మంది 90% పైనే రెండో వైపు ఉపయోగించుకొని పాడు చేసుకుంటున్నాం. ఇదొకటి. రెండోది డిస్ట్రాక్షన్స్‌లో ఇంకొకటి ఉందండి నేను అబ్జర్వ్ చేసింది. మన చుట్టూ ఏ వస్తువులైతే ఉన్నాయో వాటి మీదకి బుర్ర వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? అంటే తినే వస్తువులు ఏమైనా కనపడుతున్నాయి అనుకోండి.
ఆకలి అనిపించకపోయినా అది తినాలనిపిస్తూ ఉంటుంది. మనలో చాలామంది సగం తిండిపోతులం కాబట్టి. అవునా కాదా? అలా కాదు, ఒక పుస్తకాలే కనిపిస్తూ ఉన్నాయనుకోండి, ఏదో ఒక పుస్తకం తీసి చదవాలనిపిస్తుందా లేదా? లేదా పెన్ను, నోట్స్ కనిపిస్తున్నాయనుకోండి, రాయాలనిపిస్తుందా లేదా? ల్యాప్‌టాపే ఉందనుకోండి, అంటే ఆ ల్యాప్‌టాప్‌లో గూడా మళ్ళీ రకరకాలైన ట్యాబ్స్ ఓపెన్ చేయకుండా మనకు అవసరమైనవి ఓపెన్ చేసి ఉన్నాయనుకోండి, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసిన వెంటనే అవే కనపడుతున్నాయనుకోండి, నేనైతే అలాగే పెట్టుకుంటాను. ఆఫీస్‌కి వెళ్ళిన వెంటనే పెట్టుకునే 5, 6, 10 ట్యాబ్స్ ఖచ్చితంగా అవే ఉంటాయి. పనికొచ్చేవి మాత్రమే ఉంటాయి. మిగిలినవి ఉండవు. సో, ఆటోమేటిక్‌గా ఫోకస్సు దాని మీదే ఉంటుంది గదండీ! దాన్నే చేస్తాం గదా! వేరే వేరే చేసే అవకాశం ఉందా? లేదు. ఇంకా మరి ఈ ఫోకస్ ఇలా ఉండాలంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ 2 ఇంపార్టెంట్ అండి. పొద్దున్నే కాస్త ఇదిగో చూసారు కదా! వాకింగ్, చిన్న చిన్న వర్కౌట్స్ ఇవన్నీ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. హాయిగా మంచి ప్రకృతిలో గడపాలి. అంటే మంచి ప్రకృతిలో గడిపితే ఉండే లాభాలేంటి అంటారా? 10x 20, 30 రెట్ల ప్రయోజనం ఉంటుందండి. అవి పర్సనల్‌గా నేను ఫీల్ అయిందే, మీరు అడిగితే ఇంకొక వీడియోలో చెప్తాను. చాలామంది అడుగుతున్నారు. అంటే కొన్ని విషయాలు అడుగుతున్నారు. అడిగిన దాని మీద చెప్పేస్తున్నాను. సో, మరి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బావుండాలంటే ఫిజికల్‌గా ఇది. ఇక ఆహారం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని సార్లు చెప్పినా గానీ అదే. మంచి ఆహారం, మంచి ఆహారమే తీసుకోండి. న్యాచురల్ ఫుడ్డే తీసుకోండి. నేను చెప్పాను కదా! ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాను. ట్రైబల్ ఏరియాస్ నుంచి నాకు సరిపడా మంచివి తెప్పించుకుంటున్నాను. ఏ భయం, బెంగ లేదు. రేపటి రోజు ఒబేసిటీ వస్తదన్న భయం లేదు. క్యాన్సర్ వస్తదన్న భయం అసలే లేదని చెప్పాను కదండీ! అన్నీ మా ఇంటికి సరిపడా డీమార్ట్ ప్రైస్‌కే అని చెప్పాను అట్లాగా. ఇక నిద్ర ఖచ్చితంగా 7, 8 గంటలు నిద్ర ఉంటే ఆ తర్వాత రోజు ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి. నిద్ర లేదు, 6 గంటలే ఉంది, 5 గంటలే ఉంది, తర్వాత రోజు ఎలా ఉంటదో మీరే చెక్ చేసుకోండి. సో, మరి ఇవన్నీ ఉన్నాయండి. అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా చిన్న టార్గెట్ పెట్టుకోండి. అదే చిన్న టార్గెట్ అంటే మరేం లేదండి. మనకు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలుంటాయి అందరికీ గూడా. అదిగో పుస్తకం చదివేయాలి మొత్తం. అవుద్దా? వామ్మో! ఆ పుస్తకం ఏం చదువుతాంలే, ఇది చూసి, ఇది చూసి, ఇది చూసి చదువుదామని పక్కన పెట్టేస్తాం. ఒక 20 పేజీలైనా చదవాలని పెట్టుకోండి. ఈజీగా అయిపోద్ది. అరగంట, గంటలో అవజేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం చెప్తున్నా. ఇలాగ ఏ పనైనా గానియండి, మనం ఏ పనైతే పెట్టుకున్నామో ఆ పని ఇలా పెట్టుకోగలిగితే అయిపోతుంది. సో, మరి ఫోకస్‌కి సంబంధించి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నాను. ఇక రెండోది, చాలా విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. గమనించారో లేదో మీరు. ఎవ్వరు కూడా మనం బాగా ఎదిగిపోవాలని, మంచిగా ఉండాలని, సూపర్‌గా అయిపోవాలని నీ చుట్టూ ఉన్నవాళ్ళు కోరుకోరు. గుర్తుంచుకోండి. ఒక్కోసారి రక్త సంబంధికులు కూడా కోరుకోకపోవచ్చు. అమ్మా, నాన్న, సోదరులు తప్పదు కాబట్టి వాళ్ళు కోరుకుంటారు మిగిలిన వాళ్ళు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే నోరు ఆగదు. అవునా కాదా? టక్కుమని చెప్పేస్తూ ఉంటాం. ఏది మనకున్న చిన్న ఐడియాను కూడా ఫ్రెండ్స్‌తో చెప్పేస్తూ ఉంటాం. గొప్ప కోసం, అంటే అక్కడి నుంచి అప్రిషియేషన్ కావాలి. మన బతుకులన్నీ అప్రిషియేషన్ బతుకులయిపోయినాయి. అంటే మీకు అర్థం కాలా? నిజంగా చెప్పండి, ఒక మొబైల్ ఎందుకు కొంటున్నారు మీరు? ఆహా! మనం బాగా వాడుకోవడానికి, దాంట్లో మంచి ప్రొడక్టివిటీ తీయటానికి నాకు బాగా ఉపయోగపడుద్ది అనేవాళ్ళు ఎంతమంది? లేదు, పక్కాడు మెచ్చుకుంటాడు, పక్కాడి దగ్గర కాస్తో కూస్తో గొప్పైపోవచ్చు అని చెప్పుకునేవాళ్ళు ఎంతమంది? ఏదైనా ఒక మొబైల్‌కి కానీ, డ్రెస్‌కి కానీ, చేసే పనికి కానీ అన్నిటికీ ఇది అప్లై అవుతుందా లేదా? ఈ మధ్య చూశానండి ఫేస్‌బుక్‌లో ఆటిల్లో పోస్టులు, ఏది చిన్న పిల్లల గురించి వాళ్ళ ఫోటో పెట్టేసి, 5థ్ తరగతిలో ఫస్ట్ వచ్చింది, లేకపోతే 10థ్ తరగతిలో ఇన్ని మార్కులొచ్చినియి, ఇంటర్‌లో అన్ని మార్కులొచ్చినియి అని చెప్పి ఆడపిల్లల ఫోటోలు పెట్టేసి కూడా పొలోమని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. ఏది మా పెళ్లి రోజు ఈరోజు ఆశీర్వదించండి. ఇదిగో ఇది కొనుక్కున్నాం చూడండి, లేతే ఈ కారు కొనుక్కున్నాం చూడండి, ఈ బిల్డింగ్ కొనుక్కున్నాం చూడండి. ఇవి బాగా బాగా ఎక్కువైపోయినాయి. ఆ ఆ దృష్టి ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ ఆ దృష్టితో అంటే మీరు చేసే పని ఫోకస్ అక్కడ కూడా పోతుందండి, గుర్తుంచుకోండి. అసలు మనం పూర్తిగా డైవర్ట్ అయిపోతాం. మనకనిపించింది, మనకు మంచనిపించింది, మనకు మేలనిపించింది కదా చేయటం ఫోకస్ అంటే. కానీ ఇక్కడేం చేస్తున్నాం? పక్కవాడి ట్రాప్‌లో పడిపోయి, పక్కవాడి దారిలో వెళ్ళిపోతూ, పక్కవాడి మెప్పు కోసం, పక్కవాడి మేలు కోసం, మనది కాని పక్కవాడి జీవితం గడుపుతున్నామేమో. అంటే ఫోకస్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఫోకస్ మీదై ఉండాలి. ఐ మీన్ టాస్క్ మీదై ఉండాలి. ఆ ప్రయోజనం గూడా మీదై ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు సాధించిన దాన్ని, అంటే ఆ రోజుకి ఆ పుస్తకం పూర్తి చేసినా, ఒక ఉద్యోగం సాధించినా, ఒక ₹1,00,00,000 సాధించినా, మీకు గొప్ప తృప్తిచ్చే టార్గెట్ అయ్యుండాలి. ఏమంటారు? మరి ఈ విషయంలో మీ 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 అభిప్రాయం చాలా చాలా అవసరం. దయచేసి కామెంట్‌లో పెట్టండి. ఇక బావుందండి, ఈ విషయాలు ఇలాగే చెప్తూ ఉండండి అంటే, నాకు అనిపించినవన్నీ కూడా మీకు చక్కగా విశ్లేషించి చెప్తూ ఉంటాను. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికి షేర్ చేయాలో తెలియట్లేదు అంటారా? వాట్సాప్ స్టేటస్ పెట్టొచ్చు, గ్రూపుల్లో పెట్టొచ్చు. ఒక లైక్ ఇస్తే ఇలాంటి సమాచారం వెతుక్కున్న వాళ్ళకి చాలామందికి వెళుతూ ఉంటుంది. ఫాలో అవుతూ ఉండండి.